బ్రో ఏంటి గేమ్ చేంజర్ మరి మూవీ ఎలా అనిపించింది మూవీ? సరిగ్గా ఉందన్న సినిమా. పోలీస్ లుక్స్ ఇంకా అదిరిపోయినాయి. అవునా? లుంగి కట్టుకొని వస్తాడు ఫ్లైట్ నుంచి, కత్తి సరిగ్గా ఉంటుంది ఆ సీన్. మాత్రం గూస్ బంప్స్ వస్తాయి అందరికి. హెలికాప్టర్లో లుక్స్ మాస్ ఎంట్రీ ఎలా అనిపించింది మొత్తానికి మీకు? ఒక్కడు కూడా సీట్లో ఉండడు అన్న ఆ సీన్కి. అందరు లెగిస్తారు. కుర్చీలో కూర్చోవట్లేదు ఎవరో సరిగ్గా. అస్సలా సినిమా కూడా ఎవరు సరిగ్గా చూడట్లా. డైలాగ్స్కే లెగిసిపోతున్నారు అరుపు రేడాకి. ఇటు కొట్టేసిందంటావా? సరిగ్గా. మరి ఇప్పుడు రామ్ చరణ్ గారు దీనికి ఏమైనా నేషనల్ అవార్డు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అన్న. అందగా వచ్చేసింది. 100/100 ఇచ్చేస్తాను. ఓకే, కమింగ్ టు అంటే పోలీస్ లుక్ కట్అవుట్ ఎలా అనిపించింది? ఎప్పుడు మనం ఫ్యామిలీ పరంగా చూస్తాం కదా ఆయన్ని. ఈ మూవీలో పోలీస్ కట్అవుట్ లుకింగ్ ఎలా అనిపించింది? సరిగ్గా ఉందన్న పోలీస్ కట్అవుట్ మాత్రం. సో డాన్సెస్ కానీ అన్ని బేసియమ్స్ కానీ వెనకాల ఎలా అనిపించింది? కొండదేవర సాంగ్ మాత్రం ఇంకా గూస్ బంప్స్ వచ్చేస్తాను. హైలైట్. ఫుల్లీ ఎంజాయ్ చేశారా? హాయ్ బ్రో, మీ పేరు? నాగబాబు. గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది బ్రో? అన్ప్రిడిక్టబుల్ బ్రో. నచ్చేసిందా? సంక్రాంతి, రామనవమి. అవునా? అవును. అంటే మీకు మూవీ ఈసారి నేషనల్ అవార్డు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? ఈ మూవీ ద్వారా సుకుమార్ సార్ అన్నారు కదా, సో దీని మీద ఏమైనా హోప్? ఛాన్స్ ఉంది బ్రో, ఛాన్స్ ఉంది. కొడతా 90% ఉంది. మొత్తానికి గేమ్ చేంజర్, మొత్తానికి ఇండస్ట్రీ గేమ్ చేంజర్ వస్తుంది అంటారా? ఆల్మోస్ట్ వచ్చేసినట్టే బ్రో. అవునా? ప్రజెంట్ ఉన్నప్పుడు పొలిటికల్ సీక్వెన్స్ కూడా దీంట్లో ఉంది అంటున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కనబడుతుంది సీక్వెన్స్ కూడా దాంట్లో కనబడుతుంది అంటే ఉంది బ్రో, కానీ ఎవరిని అంటే పర్టికులర్గా వాడి గురించి అనేది కాదు. ప్రజెంట్ బయట పాలిటిక్స్ కూడా ఉంది. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారు పోలీస్ కట్అవుట్, పోలీస్ లుక్స్ ఎలా అనిపించింది? పోలీస్లో ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూస్తాం కదా, పోలీస్ లుక్ ఎలా? కళ్ళు చెదిరిపోయింది. రెండు కళ్ళు సరిపోలా చూడడానికి. అసలు ఒక్కొక్క వేరియంట్, ఒక్కొక్క షాట్లో, ఒక్కొక్క టేక్లో స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కొట్టేశాడు అంటావు అయితే? కన్ఫామ్ కొట్టేశాడు. రికార్డ్ బ్రేక్ చేసిద్దా? బ్రేక్ చేస్తాడు. వితౌట్ ఎనీ టికెట్ హైక్స్, వితౌట్ ప్రీమియర్స్. డే 1 200+ కొడతాడు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాల్సిందే అంటావు? కన్ఫామ్ కొడతాడు. అవునా? కన్ఫామ్. దానికైతే క్లైమాక్స్ కానీ, హెలికాప్టర్స్ ఎంట్రీ సీన్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించింది? చెప్పాను కదా బ్రో, స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ రేంజ్లో ఉండిద్దని. శంకర్ మాత్రం చింపేశాడు. ఓకే, అవుట్ ఆఫ్ 100 ఎంత ఇస్తావు? 100 ఇస్తా. బ్రో గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది బ్రో? బాగానే ఉందన్న. సూపర్ ఎంజాయ్, బాగుంది. కొట్టేసిందా? ఇటు కొట్టేసింది అన్న. పక్కా హిట్ కొట్టిద్దన్న. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా గూస్ బంప్స్. అసలు సూపర్ సినిమా. బేసికల్లీ రామ్ చరణ్ గారు పోలీస్ లుక్ లో ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది? పోలీస్ లుక్ ఎలా అనిపించింది? బాగానే ఉంటుంది. బానే ఉందన్న. అంటే ఎక్కువసేపు అంటే ఉండదు పోలీస్ గెటప్. ఏంటంటే ఐఏఎస్ కదా అతను. ఐఏఎస్ అంటే లవర్ కోసం ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ గా వస్తాడు ఇంకా. సో మొత్తానికి అయితే రామ్ చరణ్ గారు కమింగ్ టు డాన్స్ కానీ వెనకాల బీజిఎమ్స్ కానీ ఎలా అనిపించినాయి అన్న? సూపర్ అన్న, గూస్ బంప్స్ అన్న. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు శంకర్ గారికి కంబ్యాక్ వస్తుంది అంటారు ఈ మూవీ ద్వారా. శంకర్ గారికి ఇప్పుడు ఉన్న క్రేజ్ అంతా ది బెస్ట్ కంబ్యాక్ అన్న. బాబులకే బాబు. మొత్తానికి అయితే ఎంజాయ్ చేశారు సంక్రాంతికి. అవుట్ ఆఫ్ 100 ఎంత ఇస్తారు? 100 అన్న. గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. తగ్గే బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్. అసలు రెండో మాట లేదు. ఓకే, అంటే కమింగ్ టు శంకర్ గారి కంబ్యాక్ వచ్చేసింది అంటారు ఈ మూవీ ద్వారా. కన్ఫామ్ గా కంబ్యాక్ వచ్చేసింది. కన్ఫామ్ గా కంబ్యాక్. డాన్స్ కానీ వెనకాల బీజిఎమ్స్ కానీ లైక్ ఎలా ఏదైనా సరే శంకర్ సార్ కంబ్యాక్ గేమ్ చేంజర్. అసలు మామూలు కాదు. ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ అదిరిపాటుగా ఉండిద్ది అన్న. అసలు దించేసాడు. అసలు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే బాగుంది అంటున్నారు. ఫస్ట్ హాఫే బాగుందన్న. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కాదన్న. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్, అంటే ఏది ఎలాంటి లవ్ మొత్తం చూపిస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం దించిపారదు. ఇంకా మొత్తానికి ఒక్కడికి రాడ్డు దించుతాడు ఒక్కొక్కడికి. సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న, ఇంకేం లేదు. గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది బ్రో? అన్న సినిమా అయితే చాలా బాగుందన్న. అసలు మామూలుగా లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ మట్టుకు సూపర్ ఉంది. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఇది అది అని చెప్పి పేరు పెట్టారు. అసలు ఇది దీని దగ్గర రంగస్థలం, RRR చూసాం. ఇప్పుడు ఇది ఒక మైలురాయి అన్న సినిమా. శంకర్ సినిమా పోయిద్ది. శంకర్ మీద మొన్న భారతీయ 2 వచ్చింది, దాన్ని చూసుకొని ఇది అని అన్నారు. సినిమా మాత్రం ర్యాంప్ ఉందన్న. సినిమా ఎవ్వడు పనికిరాడు సినిమా ముందు. ఈ కలెక్షన్ ఆ కలెక్షన్ ఎవ్వడు పనికిరాదు. ఆల్వేస్ కళ్యాణ్ బాబు, రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ అంతే. వెనకాల బీజిఎమ్స్ కానీ డాన్స్ కానీ తమ్మును ఎరగదెంగాడన్న. ఎరగదెంగేసాడు తమ్మును. ఆ బీజిఎంకి లెగిసిపోయింది. అసలు మామూలు లేదు. దానికి రామ్ చరణ్ వాకింగ్
చావదింగాడు డ్రెస్సింగ్ స్టైల్ కానీ బాడీ కానీ బాక్స్ ఆఫీస్ అది బాడీ కాదు చావదింగాడు అన్న రామ్ చరణ్. రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ కాంపిటీషన్ బాక్స్ ఆఫీస్ బద్దలు చేసిద్ది అంటారా అన్న రీసెంట్గా వచ్చిన ఏ మూవీ బొచ్చు అన్న రామ్ చరణ్ అన్న ముందు ఎవడైనా బొచ్చే ఆదుగాడు ఎవడైనా గాడి కొట్టేసింది ఆ ఇండస్ట్రీ హిట్ కాదన్న బొమ్మ బ్లాక్ బస్టర్ కుమార్ సార్ అన్నారు నేషనల్ అవార్డు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చని మొన్న అన్నారు కదా వస్తుందన్న కన్ఫామ్ గా నేషనల్ అవార్డు ఆయన యాక్టింగ్ ఏ అవార్డు అన్నా రావాలన్న గ్లోబల్ స్టార్ కి ఏదన్నా వస్తుందన్న జీవించడం కాదన్న అసలు పడిపోయి బాగా చేశాడు రామ్ చరణ్ అన్న అసలు పెచ్చక్కిస్తాడు. హెలికాప్టర్ లో ఎంట్రీ సీన్ ఎలా అనిపిస్తుంది మాసులకు ఎవరు చేయలేంది రిస్క్ చేసి సీన్ తీసారని అంటున్నారు కదా దీని మీద పూనకాలు వచ్చి అన్న నిజంగా చెప్పాలంటే ఆ సీన్ కి స్టార్టింగ్ ఎలివేషన్ మామూలుగా పెట్టలా అసలు ఎంట్రన్స్ అవదెంగాడు ఎంట్రన్స్ నుంచి చివరిదాకా ఒకేలా ఉంది సినిమా మొత్తం ఎక్కడ బోర్ లేదు ఎక్కడ ఇది లేదు 3 గంటలన్నర 4 గంటల సినిమా కాదన్న సినిమా ఎలా ఉందో అసలు శంకర్ సాంగ్స్ పెట్టాడన్న బ్యాక్గ్రౌండ్ సావదెంగాడు ప్రతి పాట కలెక్షన్ మొత్తం ఆయన పెట్టిన దానికి న్యాయం చేశాడు ఆయన. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 9.5.